కళాశాల విధి విధానాలను నియంత్రించి వెంటనే కట్టడి చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ సతీష్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల నుంచి పెంచిన ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజును 10% పెంచాలి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం సర్వసభ్య సమావేశం. అధ్యక్షులు గౌరీ సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2 దశాబ్దాలుగా బహుళ అవసరాలని మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాలతో కొనసాగుతున్న కళాశాలపై ఫైర్ ఎన్ఓసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అన్నారు. ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజు ప్రస్తుతం ధరల సూచికను బట్టి ఫిక్సేషన్ పై కృషి చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలి. ప్రజా ప్రభుత్వం వచ్చినందుకు ప్రైవేట్ జూనియర్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాత కమిటీ 3.5 సంవత్సరాల్లో చేసిన సంఘానికి చేసిన పనులు ఏంటంటే ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలల సంఘ యాజమాన్య సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం జరిగింది. అందులో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కులంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే జీవో 103 ప్రకారం పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో 10% గత ప్రభుత్వము పెంచలేదు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఫీజుల పట్ల ఫిక్సేషన్ చేయాలి. దాంతోపాటు గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఫీజుకు పేరుకుపోయినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ మెస్ ఛార్జీలు కానీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ కల్పించుకొని 2.5 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కళాశాల యాజమాన్య సంఘం యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేమందరం కూడా తీర్మానించడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా ఆ రోజు ఉద్యమంలో ముందున్నటువంటి పోరాడినటువంటి కళాశాల యాజమాన్య సంఘంగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని గౌరవ మంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మేము ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ మంత్రిమండలి అందరినీ కూడా ఏవైతే బకాయిలు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రావాల్సినటువంటి గత 10 సంవత్సరాల నుంచి ట్యూషన్ ఫీజు ఫిక్సేషన్ కానీ జీవో 103 ప్రకారం పెంచవలసినటువంటి ఫీజును పెంచాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.